రేవంత్ అన్న ఫారిన్ అడ్వెంచర్స్ గురించి జర మనం మాట్లాడుకుందాం. సార్ ఏమంటాడంటే, సార్ డేవోస్లో కూడా మనం మాట్లాడాను, గుర్తుందా నీకు ఒకసారి? దట్ న్యూక్లియర్ ఫిషన్ ఇట్లా న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడాడు మరి రేవంత్ అన్న. నేను అవన్నీ జర గుర్తు తెచ్చుకొని ఒకసారి మాట్లాడుతున్నా. ఏందనంటే రేవంత్ అన్న, పర్డ్యూ యూనివర్సిటీ వచ్చేస్తుంది, దే ఆర్ కమింగ్, అండ్ ఇఫ్ ట్రంప్ ఈజ్ నాట్ గివింగ్ వీసాస్ ఇట్స్ ఓకే. శంషాబాద్ దగ్గర 3 ఎకరాల జాగా అందరికి ఇచ్చేసిన, నీకు ఎక్కడ కావాలి అలా తీసుకో, నీకెక్కడ కావాలరా? పర్డ్యూ కూడా వచ్చినావా? 30 ఎకరాలు కావాలా? అది తీసుకో. 28 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు నేను అడ్జస్ట్ చేస్తా. నేను ఫోన్ చేసి భూమికి చెప్తా, భూతల్లికి చెప్పి జర భూమిని జాయిన్ చేయమని చెప్తా. లేకపోతే ఇట్లా చేనేస్తాడు అనమాట. ఇక్కడ పక్కకు ఆఫ్రికాకు, ఇక్కడ పక్కన మన చైనాకి ఇట్లా వేసి ఇట్లా గుంజుతాడు. ఇట్లా భూమిని గుంజి అది మొత్తం ఢిల్లీకి ఇట్లా కసకస్ అని ఇట్లా వస్తుంది. ఆకాశం మీదకి ఎగురుకుంటా వచ్చేసి తెలంగాణలో పడుతుంది అనమాట. ఇక తెలంగాణలో ఇట్లా మనం బ్రిక్స్ ఫిక్స్ చేస్తాం, అట్లా ఫిక్స్ చేస్తారు. ఈ మోదీ గారితో మాట్లాడి ఇంకా కొన్ని సీట్లు పెంచిపించి, కొన్ని కాలేజీలు తెప్పించి, నేను అది చేస్తా ఐఎస్బీలో మనం చూద్దాం, మనం సత్తా చాటుదాం. అది లేకపోతే ఏమైంది? మన స్టాండర్డ్స్ లేవా? ఆడ మన పోరలే కదా ఎక్సెల్ అవుతున్నారు. అలాగ అంత శాతం అవుతుంటే మన పోరలు ఆడ ఎందుకు తోకుంటుండే? మనది మనం పెంచుదాం, నేనున్నా, ఏదో ఒకటి చేస్తా, అడమైన పథకాలు పక్కకు పెడతా, మీ మీద పెట్టుబడులు తీసుకొని వస్తా, మీరు కదా నాకు కావాల్సింది అననే ముఖ్యమంత్రి మాటలు మాట్లాడి ముఖ్యమైన అంశాల మీద మాట్లాడాలి.